అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఇవాళ మన వీడియోలో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నా సబ్స్క్రైబర్లందరికీ, అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగుండాలండి. అయితే ఇవాళ అయితే మన ఛానల్లో కొత్త సంవత్సరం కదా, అందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారండి. మేమైతే మా అబ్బాయితో సెలబ్రేషన్ చేసుకున్నాను. మా చిన్న అబ్బాయితో కేక్ అయితే కటింగ్ చేసాం, వీడియో కూడా పెట్టాను. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియోలోని కొంతమంది కొన్ని విషయాలు వదులుకుంటేనే హ్యాపీగా ఉండగలరు. అయితే నేను చెప్పేది ఏంటంటే, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మన మనుషుల మధ్య దూరం అయితే పెరిగిపోతుందండి. ఒకప్పుడు టెక్నాలజీ లేనప్పుడు దగ్గరగా ఉండేవారు, దూరంగా ఉన్న దగ్గరగా ఉన్నట్టు అనిపించేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్దీ మనుషులు దూరం అయిపోయి టెక్నాలజీకి దగ్గర అయిపోతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎక్కువ నమ్మకం మనుషుల మీద మనుషులు పెట్టుకోకుండా ఉంటేనే మంచిదండి. నిన్ను మెచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో, నిన్ను మెచ్చుకోలేని వాళ్ళు కూడా అంతమందే ఉంటారు. కాబట్టి మెచ్చుకున్నారా మెచ్చుకోలేదా అన్నది పక్కన పెట్టి, నువ్వు చేసే పని నీకు హ్యాపీనెస్ ఇస్తుందా లేదో చూసుకుని ఆ పని అయితే చేయాలండి. మనల్ని మనం ఇష్టపడాలి. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే మనమైతే ముందుకు సాగగలం. కాబట్టి మనకు మనం తక్కువ చేసుకునేప్పుడు చూసుకోకూడదండి. ఈ 2025లో నేను నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది అయితే నాకు తెలిసిందండి. అంటే మనుషులు విలువలు ఎలాగుంటున్నాయి, పద్ధతులు ఎలాగుంటున్నాయి, ఎవరు మనకు దగ్గర, ఎవరు మనకు దూరం అనేది అయితే నాకు 2025లో బాగా తెలిసొచ్చిందండి. అలాగే నాకు చేదు అనుభవాలే ఉన్నాయి. నాకు 2023 నుండి నా జీవితంలో అన్ని చేదు అనుభవాలే ఉన్నాయి. కానీ ఈ 2026 ప్రారంభం మటుకి బాగానే ఉందండి. మరి చివరి వరకు హ్యాపీనెస్ ఉండాలని కోరుకుంటారు అందరూ. కానీ చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి ఎదుర్కొనే శక్తి నా భగవంతుడు నాకు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే నాకైతే నా జీవితంలో 2025లో నేను దగ్గరైన మటుకి శివయ్యకే, నా దేవుడైన శివయ్యకే నేను దగ్గరగా ఉన్నాను. కాబట్టి నేను మనుషులను నమ్మడం మానేశాను. మనుషుల వ్యక్తిత్వాలు, పద్ధతులు చూసి నేను ఇంకా ఈ మనుషుల కన్నా మనకు తండ్రిలా మనల్ని కాపాడే ఆ దేవుడే నయం అనిపిస్తుంది. కాబట్టి నేను ఏ హ్యాపీనెస్ ఉన్నా నా శివయ్యతోనే పంచుకుంటాను. కాబట్టి నాకు దొరికిన తోడు నా శివయ్యే. కాబట్టి నేను హ్యాపీగా ఉంటాను. ఏదొచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా నాకున్న నా శివయ్యే చూసుకుంటాడని నేను హ్యాపీగా అయితే ముందుకు సాగాలనుకుంటున్నాను. అలాగే కష్టం వచ్చినా భయపడకుండా ఎదురు నిలబడి ఆ సమస్యను పరిష్కరించాలని అయితే ఆ శివయ్య నాకు ఇవ్వాలని, వరం శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నానండి. కాబట్టి మీరు కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. మీ ఇష్టదైవంతో ఉండండి. ఆ హ్యాపీనెస్ వేరు. మనం ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా మన ఇష్టమైన దేవుడి దగ్గర కూర్చొని చెప్పుకుంటే చాలండి. అది వాళ్ళ వీళ్ళ అన్నది కాదు. మీ మనసుకు దగ్గరయ్యే మనుషులు ఎలా ఉంటారో మీ మనసుకు దగ్గరయ్యే దేవుడు కూడా ఉంటాడు కదా. దేవుళ్ళు అందరూ ఒకటే. కానీ మన మనసుకంటూ ఒకరు నచ్చుతారు కదా. అలా నాకు శివయ్య నచ్చాడండి. అందుకని నేను శివయ్యతోనే చెప్పుకుంటాను నాకు ఏ బాధ అయినా. కాబట్టి మీరు కూడా మీ ఇష్టమైన దైవాన్ని నమ్మండి. ఇంకొకటి, మన బాధలు ఏమైనా ఆ దేవుడితో చెప్పుకుంటే మంచిది, కానీ మనుషులతో చెప్పుకుంటే ఎప్పుడైనా విషం చిమ్మినట్టు చిమ్మేస్తారండి వాళ్ళు. కాబట్టి నేను మనుషులను అయితే నమ్మట్లేదు. దేవుడి దగ్గరే నా బాధ చెప్పుకుంటాను. దేవుడితోనే నేను నా హ్యాపీనెస్నైనా, నా కష్టాన్నైనా, నా ఇష్టాన్నైనా, నా బాధనైనా ఏదైనా ఆ శివయ్యతోనే చెప్పుకుంటానండి. కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండాలని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.